అలాగే ఇందాక ముస్లిం మతస్థుల గురించి మాట్లాడుతున్నాను. ముస్లిం యువతకి నేను ఇక్కడ విజయవాడలో ఉంటాను, అమరావతిలో ఉంటాను, ఇల్లు కూడా ప్రారంభించాను ఇక్కడ మంగళగిరిలో మా నాన్న పనిచేసిన చోటన. ఇక్కడ ఆఫీస్కి వస్తాను, జనసేన పార్టీ ఆఫీస్కి. నేను ప్రతి ఒక్కరిది తెలుసుకుంటాను. మీ సమస్యలు పార్టీ కార్యాలయానికి తెలియజేయండి. అలాగే ముస్లిం యువతకి కూడా మీకు ఏం కావాలో నాకు చెప్పండి, మీ సమస్యలు నాకు చెప్పండి. నేను మిమ్మల్ని మోసం చేయను. నేను భారతీయ జనతా పార్టీతో వెళ్ళినప్పుడు చాలా మంది అన్నారు ముస్లింలు దూరం అవుతారని. నేను అదేదో నాకు అది ఒక హిందూ సంస్థ, హిందూ పార్టీకి వెళ్ళలేదు. ఆ రోజుకి అది రైట్ అనిపించింది చేశాను అంతే. నా మనసు ఎప్పుడు ప్రతి ఒక్కరికి, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా నా హృదయం ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. ఒక మతానికి కానీ ఒక మతానికి తక్కువగా ఉండదు. కానీ మొన్న ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ నాయకులు నన్ను అంటా ఉన్నారు, చంద్రబాబు గారి డైరెక్షన్లో మీరు యాక్ట్ చేస్తున్నారా అని. వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు గారి డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నానా? మీకు అనిపిస్తుందా? ఇంకా అనిపిస్తుందా? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మొన్న అన్నాను, మీరు మోడీ గారి దర్శకత్వంలో వహిస్తున్నారా అండి అని. అంటే సత్యం చెప్పేటప్పుడు సత్య ఆవిష్కరణ అంటే సంపూర్ణంగా ఉండాలి. అధికార పక్షం తప్పు ఉంటుంది, మంచి ఉంటుంది, ప్రతిపక్షం మంచి ఉంటుంది, ప్రతిపక్షం చెడు ఉంటుంది. పవన్ కళ్యాణ్ మంచి చేసేవి ఉంటాయి, పవన్ కళ్యాణ్ చేయలేని పనులు కొన్ని ఉంటాయి. సమానంగా నిలదీయాలి. అందుకే నేను చాలామంది చెప్తాను, నేను తప్పు చేస్తే మీరు నాకు విధించే శిక్ష కంటే కూడా, చట్టం విధించే శిక్ష కంటే కూడా నాకు నేను విధించుకునే శిక్ష మీరెవరూ శిక్షించలేరు. నేను అంత బలంగా నన్ను నేను శిక్షించుకున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడిగాను, అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటే ప్రభుత్వం పడిపోద్దని కాదు, కనీసం ఒక రోజు చర్చకి వస్తుందని ఢిల్లీ స్థాయిలో. కానీ మీరేం చేశారు? 23వ తారీఖు పెడతామన్నారు. ఇప్పుడు చూశారు కదా బడ్జెట్ ఎలా పెట్టారు. అరగంటలో చేతులు దులిపేసి మొత్తం పెద్ద దేశానికి సంబంధించిన బడ్జెట్ అరగంట తోశారు. ఒక దేశ బడ్జెట్నే మీరు అలా చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంతండి? మీరు పెట్టే అవిశ్వాస తీర్మానం ఎంతండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇది నమ్మసత్యంగా ఉందా? 29 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్తే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారు ముఖ్యమంత్రి గారు. మరి విజయసాయిరెడ్డి గారికి 1.5 గంట అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారండి? మాకు అర్థం కావట్లేదు. దాని వెనక మర్మం ఏమిటి? దాని వెనకున్న మతలబు ఏంటి? అది ప్రజలకు తెలియాలి. అంటే ముందే మీరు మాట్లాడుకుంటే మీకు ఓట్లేసే ప్రజలు దూరం అవుతారని చెప్పి మీరు అలా ఆలోచిస్తున్నారా? అందుకు అలాంటివి ఏదైనా ఉంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నిజంగా నాకు అసహ్యం, విసుగు. ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరిని నిశ్చితంగా పరిశీలించండి, పవన్ కళ్యాణ్తో సహా, జనసేనతో సహా ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత నిలబడతారు, నిబద్ధత ఉందా, నిజాయితీ ఉందా, వారికే మీరు అండగా నిలబడండి. నాకే నిలబడమని నేను చెప్పట్లా. కానీ ప్రజల్ని మభ్యపెట్టే వాళ్ళు ఎవరినైనా సరే మీరు నిలబడితే అది మీ చాయిస్. కానీ దాని పర్యవసానాలు మళ్ళీ మీరే వహించాల్సి వస్తాయి. ఈ రోజున 25 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టడానికి డబ్బులు సిద్ధంగా ఉన్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వాళ్ళ కంపెనీలోంచి తీస్తున్నారా డబ్బులు? ఒక్కొక్కళ్ళు వాళ్ళ జేబుల్లోంచి తీస్తున్నారా? మనందరం కష్టపడి, మీరో పని చేస్తున్నారు, మీ తల్లిదండ్రులు పని చేస్తున్నారు, నేను సినిమాలో పనిచేస్తాను. మనందరి సమిష్టి కష్టాన్ని ద్వారా వచ్చే డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి వెళితే
ఆ డబ్బుల్ని రకరకాల నిధుల రూపంలో బయటికి తీసుకొచ్చి వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతున్నాయి. ఆ జేబులు తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ మన ఓట్లకే పెడుతున్నారు. ఎంత తిప్పి కొడితే 2500. సరే, నేనేమంటానంటే 2019 ఎన్నికలకి జనసేన దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులతో వద్దు మనకి. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి, ఆ డబ్బులు తీసేసుకోండి, అనుమానం లేకుండా బలంగా తీసుకోండి. 2000 కాదు 5000 కావాలని చెప్పి తీసేసుకొని జనసేనకి ఓటేసేయండి, మొత్తం జనసేన గెలిపించేయండి. మీరు